Hello students. So last video we discussed about one of the important question, Bragg's equation. Today we will discuss about one more important question in the solid state is very simple question, Schottky and Frenkel defect. Okay. So here what is by Schottky and Frenkel defect? Okay, చాలా సింపుల్ అండి. ఇది ఒక క్రిస్టల్. ఓకేనా అంటే ఇది ఒక క్లాస్ రూమ్. సాలిడ్ అనేది ఒక క్లాస్ రూమ్ అనుకుంటే దాంట్లో మీరు కూర్చోవడానికి బెంచెస్ ఏ విధంగా ఉంటాయో సాలిడ్ అనే సబ్స్టెన్స్లో కూడా వాటికి ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఉండడానికి కొన్ని సైట్స్ అనేటివి ఉంటాయి. వాటిని లాటిస్ సైట్స్ అని పిలుస్తాం. ఇవన్నీ సైట్ కుర్చీలు మీరు ఏ విధంగా బెంచ్లు కూర్చుంటారో ఆటమ్స్కి ఆ క్రిస్టల్లో ఉండే ఆ సాలిడ్లో ఉండే సైట్స్ వీటిని లాటిస్ సైట్స్ అని పిలుస్తాం. ఓకేనా వీటిలో ఏమి ఆక్యుపై చేసుకుంటాయి? అయాన్స్ కానీ ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ పోయి ఆక్యుపై చేసుకుంటాయి. ఓకేనా సరే, ఇక షార్ట్కీ డిఫెక్ట్ అంటే ఏమి? ఒక క్రిస్టల్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ మిస్ అయిపోతే వాటిని ఏమంటామంటే షార్ట్కీ డిఫెక్ట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉంది, అతను కాలేజీకి వచ్చినాడు, ఇద్దరు పిల్లలు కాలేజీకి రాకుండా మిస్ అయిపోయినారు. ఓకేనా అంటే మిస్ అయిపోయినారు. వాళ్ళ వల్ల ఏమైపోయింది అంటే ఇక్కడ క్యాటయాన్ ఇద్దరు స్టూడెంట్స్ అంటే ఏ అనే సెక్షన్లో ఒక స్టూడెంట్, బి అనే సెక్షన్లో ఒక స్టూడెంట్ అనుకోండి. వాళ్ళు కాలేజీకి ఏమో వచ్చారు, వాళ్ళకున్న సీట్స్ ఇవే కానీ వాళ్ళ సీట్లలో లేరు అంటే మిస్ అయిపోయినాయి లేదా? వీటిని మనము షార్ట్కీ డిఫెక్ట్ అంటాం. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్ ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ ది లాటిస్ సైడ్స్. ఈ లాటిస్ సైడ్స్ లో నుంచి క్యాటయాన్స్ ఎన్ని క్యాటయాన్స్ కానీ ఎన్ని మిస్ అవుతాయో యానియాన్స్ కూడా అన్నీ మిస్ అయిపోయి ఉండాలి. అలా అయ్యింటే ఆ డిఫెక్ట్ ని మనం ఏమంటాము? షార్ట్కీ డిఫెక్ట్ అంటాం. సో సింపుల్ గా ఇక్కడ మామూలుగా సి అంటే క్యాటయాన్, ఏ అంటే యానియాన్. సి క్యాటయాన్ అంటే ప్లస్ చార్జ్ ఉంటుంది, యానియాన్ అంటే మైనస్ చార్జ్. ఇక్కడ సి ఉండాలి క్యాటయాన్, ఇక్కడ యానియాన్ ఉండాలి. ఉందా? మిస్ అయిపోయింది. క్యాటయాన్ ఉంది, యానియాన్ ఉంది, ఇక్కడ క్యాటయాన్ ఉంది, యానియాన్ ఉంది. యానియాన్ తర్వాత ఏముండాలో మళ్ళీ క్యాటయాన్ ఉండాలి. ఉందా? మిస్ అయిపోయింది. అంటే ఇక్కడ ఒక యానియాన్ మిస్ అయింది, ఇక్కడ ఒక క్యాటయాన్ మిస్ అయింది. ఈక్వల్ నెంబర్లో మిస్ అయితే ఆ డిఫెక్ట్ ని మనం ఇక్కడ షార్ట్కీ డిఫెక్ట్ అంటాం. ఈ షార్ట్కీ డిఫెక్ట్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే అయానిక్ కాంపౌండ్స్ అంటే అయాన్స్ ఉండే కాంపౌండ్స్ అన్నిట్లోనూ అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసిన NaCl, Na అనేది ప్లస్, Cl మైనస్, అయాన్స్ కాబట్టి అయానిక్ కాంపౌండ్. AgBr, Ag అనేది ప్లస్, Br అనేది మైనస్ కాబట్టి అయానిక్ కాంపౌండ్. ఓకేనా అయానిక్ కాంపౌండ్స్ లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. ఈ అయానిక్ కాంపౌండ్స్ లో ఏవి అబ్జర్వ్ చేస్తాము అంటే ఆ ప్లస్ మైనస్ మధ్య డిఫరెన్స్ సైజ్ అనేది అంత ఎక్కువగా అనేది ఉండకూడదు, నియర్లీ సేమ్ గా ఉండాలి. అంటే అయాన్స్ హ్యావింగ్ ద సిమిలర్ సైజ్ దే కెన్ షో దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్. ఓకేనా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ మిస్ అవ్వడం వల్ల క్లాస్ రూమ్ లో అటెండెన్స్ అనేది తగ్గుతుంది. అంటే సాలిడ్ అనే ఒక క్రిస్టల్లో ఓకేనా ఒక సాలిడ్ లో ఆ క్యాటయాన్ యానియాన్ మిస్ అవ్వడం వల్ల ఆ వెయిట్ ఆఫ్ ది సాలిడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అదే అంటున్నాడు ద డెన్సిటీ విల్ బి డిక్రీజెస్. ఓకేనా దెన్ కమింగ్ టు ఫ్రెంకెల్ డిఫెక్ట్. వాట్ ఈస్ మై ఫ్రెంకెల్ డిఫెక్ట్? ఓకేనా ఇప్పుడు ఇది క్రిస్టల్, ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? ఇక్కడ సి అంటే క్యాటయాన్, ఏ అంటే యానియాన్, ఇక్కడ క్యాటయాన్ ఉండాలా, యానియాన్, క్యాటయాన్, యానియాన్, క్యాటయాన్, యానియాన్. అంటే ఇక్కడ అలాట్ చేసిన స్టూడెంట్ కి సీట్ ఇది. ఓకేనా కానీ అతను ఎక్కడ కూర్చున్నాడు? అతనికి అలాట్ చేసిన కూర్చోమని చెప్పిన బెంచ్లో కాకుండా మధ్యలో కూర్చున్నాడు అనుకో, రెండు బెంచ్ల మధ్యలో కూర్చున్నారు అనుకోండి. అంటే ఎలాగే కదా ఇక్కడ ఉండేది. అంటే ఈ పొజిషన్ ఏమంటామంటే ఇంటర్స్టీషియల్ పొజిషన్ అంటాం. ఏమంటాము? ఇంటర్స్టీషియల్ పొజిషన్. ఓకేనా అంటే ఇట్లా ఇంటర్స్టీషియల్ పొజిషన్ లో ఆటమ్స్ కానీ అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అకామిడేట్ చేస్తే వా డిఫెక్ట్ ఏమంటామంటే ఫ్రెంకెల్ డిఫెక్ట్. అర్థమవుతుందా? అంటే సి అనే క్యాండిడేట్ యాక్చువల్గా ఇక్కడ కూర్చోవలసిన సీట్ ఇది, కానీ ఇక్కడ కూర్చోకుండా మధ్యలో కూర్చుంటున్నాడు. ఓకేనా అంటే అతనికి అలాట్ చేసిన సీట్లో కాకుండా వేరే సీట్లో కూర్చుంటున్నాడు. దాన్ని ఇంటర్స్టీషియల్ పొజిషన్ అంటాం. దిస్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ యాన్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. కాబట్టి అదే అయాన్స్ ఆక్యుపై అట్ ఇంటర్స్టీషియల్ పొజిషన్, ఆక్యుపై చేసుకోవడం వల్ల నార్మల్ సైట్ లీవింగ్ నార్మల్ సైట్ యాజ్ యాన్ వేకెంట్. అతనికి అలాట్ చేసిన సీట్ అనేది ఏమైపోయింది? ఖాళీ పడిపోయింది.
అర్థమవుతుందా? దీన్నే ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంటాం. ఇది కూడా, ఈ డిఫెక్ట్ కూడా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇట్ ఆల్సో షోన్ ఇన్ ద అయానిక్ కాంపౌండ్స్. కానీ అయానిక్ కాంపౌండ్స్ లో అయాన్స్ మధ్య సైజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. వాటిల్లో మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ లేదు కాబట్టి సైట్ ఏమో వేకెంట్ గానే ఉంది, కానీ అతను ఎక్కడికి పోయిండ్లా. ఫస్ట్ బెంచ్ లో కూర్చోవలసిన అతను సెకండ్ బెంచ్ లో కూర్చున్నాడు అంతే, లేకపోతే మిడిల్ ఆఫ్ ది బెంచెస్ లో కూర్చున్నాడు అంటే ఎక్కడికి పోయిండలేదు కదా. అంటే వెయిట్ డెన్సిటీ అనేది ఏమైనా మారుతుందా? ఏమీ మారదు. కాబట్టి డెన్సిటీ డస్ నాట్ చేంజ్, దట్ మీన్స్ డెన్సిటీ రిమైన్స్ సేమ్. ఎగ్జాంపుల్స్ ఏవి రాయొచ్చు? ఎగ్జాంపుల్ సింపుల్ ఐ కెన్ రైట్ హియర్ ఏజీబీఆర్ రాయొచ్చు అండ్ ఏజీసీఎల్ రాయొచ్చు. ఏంది సార్ షార్ట్ కీ డిఫెక్ట్ లోని మీరు ఏజీబీఆర్ ఎగ్జాంపుల్ రాశారు, ఇక్కడ ఫ్రెంకెల్ డిఫెక్ట్ లోని ఏజీబీఆర్ రాస్తున్నారు. ఎందుకు సార్ రెండిట్లో రాస్తున్నారు అంటే ఇక్కడ ఏజీబీఆర్ సిల్వర్ కి బ్రోమిన్ కి మధ్య అంత ఎక్కువ దూరం ఉండదు, అట్లని తక్కువ దూరం ఉండదు, యావరేజ్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ అయానిక్ కాంపౌండ్, కాబట్టి దట్ ఈస్ వీ కెన్ కన్సిడర్ an example for short key defect as well as Frenkel defect. ఓకేనా, చాలా సింపుల్ నాన్న. క్యాటయాన్స్ యానియాన్స్ మిస్ అయితే షార్ట్ కీ, ఓకేనా, ఏదో ఒక అయాన్ ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్యుపై చేసుకుంటే దాన్ని ఫ్రెంకెల్ అంటాం. ఈ రెండు అయానిక్ కాంపౌండ్స్ చూపిస్తుంది, అయానిక్ కాంపౌండ్స్ లోనే చూపిస్తాయి. ఇక్కడ సైజెస్ మాత్రము సిమిలర్ గా ఉండాలా, తక్కువ సైజ్ డిఫరెన్స్ ఉండాలా. అదే వీటికైతే ఎక్కువ సైజ్ డిఫరెన్స్ ఉండాలా. డెన్సిటీ ఇక్కడ మిస్ అవుతున్నాయి కాబట్టి వెయిట్ అనేది తగ్గిపోతుంది, ఇక్కడ ఏడా మిస్ అవ్వట్లేదు కాబట్టి డెన్సిటీ అనేది రిమైన్స్ సేమ్ గా ఉంటుంది. ఓకేనా, దిస్ అబౌట్ ఫ్రెంకెల్ అండ్ షార్ట్ కీ డిఫెక్ట్. దీని సింపుల్ నోట్స్ వీడియో ఎండింగ్ లో అటాచ్ చేసి ఉంటానండి, అది ఒకసారి చూసుకొని ఎగ్జామ్ పాయింట్ రాసే చాలు, ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనా, థ్యాంక్ యూ.